హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు జ్యోతి. ఈ వీడియో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను. అది ఎలా అనేది ఈ చిన్న వీడియోలో చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బఠానీ, క్యారెట్, క్యాప్సికము, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇవన్నీ కూడా సన్నగా చిన్న ముక్కల్లాగా తరిగి ఉంచుకున్నాను అనమాట. ఇవన్నీ రెడీ పెట్టుకుని ఉంటే చేయడం అనేది చాలా ఈజీ. ఇది వచ్చేసి బఠానీ ఉడకపెడుతున్నాను. త్వరగా ఉడకదు, అది టైం పడుతుంది ఉడకటానికి. అందుకని కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా ఉడకపెట్టుకోవచ్చు. నేను ఇలా బయట ఉడకపెట్టేస్తున్నాను. అది ఉడకపెడుతూనే పక్కన ఇంకో స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. పాన్ పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా కొంచెం ఆయిల్ సరిపడా వేసుకుని వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. ఇది సిమ్లో పెట్టే చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోయి ఫ్లేవర్ అనేది పోతుంది, టేస్ట్ కూడా బాగోదన్నమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత తరిగి ఉంచుకున్న క్యాప్సికము, క్యారెట్ కూడా యాడ్ చేసేయాలి ఇందులో. ఆ రెండింటిని కూడా దగ్గరే ఉండి వేయించుకుంటూ ఉండొచ్చు. ఇది వచ్చేసి మనకి చక్కగా పిల్లలకి మార్నింగ్ టైంలో క్యారేజ్ కింద పెట్టడానికి, లంచ్ బాక్స్ లోట్లో పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడతారు ఇలాంటివి చేసి పెడితే. అలాగే ఇది కూడా కొంచెం వేగిన తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. దీనికి ఫస్ట్గా ముందైతే అన్నం ప్రిపేర్ చేసి ఉంచుకోవాలండి. అన్నం పక్కన మీరు పెట్టేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పెట్టుకుని ఉంచుకోండి. దీనికి ఫ్రైడ్ రైస్ వాటికి అయితే అన్నం అనేది పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. ముద్దగా ఉంటేనే అంత బాగోదు, ఉండల్లాగా కలవదనమాట. దీంట్లోనే కొంచెం నా దగ్గర చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ని యాడ్ చేశాను. మీ దగ్గర చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ రెండు యాడ్ చేసుకోవచ్చు. నేను చిల్లీ సాస్ని ఒకటే యాడ్ చేశాను ఇందులో. ఇది ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దాన్నే నేను మీకు ఎప్పుడైనా ఎవరైనా కనుక కొత్త వాళ్ళు చేయడం తెలియకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి, యూజ్ అవుతుందని చెప్పి చేశాను. బఠానీస్ కూడా నాకు ఉడికిపోయాయి. ఆ బఠానీలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా బాగా ఉడికాయి కాబట్టి ఇందులో యాడ్ చేసేసుకుని అది కూడా మగ్గిన తర్వాత అన్నం కూడా నాకు రెడీ అయిపోయింది కదా. ఇంక ఇందులో అయితే నేను కారం వేయట్లేదు, పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది. ఇంకా మీకు కారం కావాలంటే మీరు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా కారాన్ని అయితే యాడ్ చేయట్లేదు. నాకు మొత్తం ప్రిపేర్ అయిపోయింది. దానికి కావాల్సిన ఫ్రైడ్ రైస్కి కావాల్సిందంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం నేను అప్పటికప్పుడే వండాను కాబట్టి ఇది ఉండలు కట్టకుండా చక్కగానే ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇంకా అదే మీకు కనుక ముందుగా పొద్దుట ఉన్న అన్నం లేకపోతే మధ్యాహ్నం ఈవినింగ్ చేసుకోవడానికి అయితే కనుక ఒక పళ్ళెంలో ఉండలు లేకుండా ఉంచుకోవాలి. నేను దీంట్లో సరిపడా రైస్ వేసి మొత్తం కలిపేశాను. ఫైనల్గా టెక్స్చర్ అయితే ఇది చాలా ఈజీగా చక్కగా వచ్చింది. టేస్టింగ్ సాల్ట్ కొంచెం లైట్గా యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది కదా. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.